నేటి పంచాంగం వివరణ జూలై 25, 2025 శుక్రవారం. నేటి ప్రత్యేకత శ్రావణ మాసం ఆరంభం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిది పాడ్యమి, రాత్రి 11:26 వరకు, తదుపరి విధియ. నక్షత్రం పుష్యమి, సాయంకాలం 4:02 వరకు, తదుపరి ఆశ్లేష. యోగం వజ్ర, ఉదయం 7:23 వరకు. కరణం స్తుగ్నమ, మధ్యాహ్నం 12:01 వరకు, తదుపరి భవ, రాత్రి 11:26 వరకు. వర్జం తెల్లవారుజామున 4:43 నుండి ఉదయం 6:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:35 నుండి సాయంకాలం 5:11 వరకు. అమృతకాలం ఉదయం 9:46 నుండి 11:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:57 సూర్యాస్తమయం సాయంకాలం 6:48. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి ఉన్న అవరోధాలను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆశించిన రీతిలో రాబడి ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు అనేవి కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది. రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చ వస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు ప్రతి పనిలోనూ విజయం అనేది ప్రాప్తిస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లాభాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మేషరాశి వారికి కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట బయట మీకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నవి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కాంట్రాక్టర్లు కూడా మరింతగా లాభపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ముందడుగు వేసి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు నిరాశ తొలగిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు తమ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ప్రముఖుల పరిచయం అనేది కలుగుతుంది. అలాగే పట్టుదలతో కార్యసిద్ధిని పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. సన్నిహితులతో, మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ఇక మీరు చేసే ఆలోచనలన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక ప్రముఖుల నుండి ముఖ్యమైన ఒక సందేశం అనేది అందుతుంది. ఇక ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు విధులలో సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు పురస్కారాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి, ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు. కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతంలో కన్నా మెరుగైన ఫలితాలను గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి ఈరోజు. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆత్మీయుల రాక ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి.
ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కర్కాటక రాశి వారికి కనబడుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఏవైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. అలాగే అదనపు రాబడి అనేది లభిస్తుంది. ఇక ఊహించిన దానికంటే ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమయానికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం కాస్త గందరగోళంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయకపోవడమే మీకు మేలు. ఇక విదేశాలలో నివసించే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వాయిదా వేయడం మంచిది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, డాక్యుమెంట్స్ను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలలో కూడా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేస్తారు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా కొంత మోసం జరిగే అవకాశం ఉంది. అలాగే రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక అనుకున్న సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సన్నిహితుల నుండి లేనిపోని మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయండి. ఆరోగ్య నియమాలను పాటించండి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ పర్యటనలను వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇక క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు కొన్ని చిక్కుళ్ళు అనేవి ఎదురవ్వచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యమే ఉంటుంది. ఈరోజు మహిళలకి మనోనిబ్బరం తగ్గుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి అలాగే దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం వారి సొంతమని చెప్పవచ్చు. విదేశీయాన యోగం ఉన్నది. వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే మంచి ధనలాభం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సత్వర నిర్ణయాల వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు.
ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. కన్యా రాశి వారికి కార్యజయంతో ఉత్సాహంగా ఈ రోజంతా గడుపుతారు. శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. అలాగే పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే సమాజంలో మీరు చెప్పిన విషయాలకు ఆమోదం అనేది లభిస్తుంది. మిత్రులతో మీ భావాలను పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వలన రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. సోదరుల ఆప్యాయత అనేది లభిస్తుంది. ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింతగా లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. టెక్నికల్ రంగాల వారికి కూడా తమ కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించే సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక తులారాశి వారికి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజు. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కూడా నూతన భాగస్తులను చేర్చుకోవడానికి కూడా మంచి రోజుగా అనుకూలంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభం అనేది లభిస్తుంది. ఇక సోదర మైత్రి ఉంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. నూతన స్థల యోగం కూడా ఉంది. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు రాజీ కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఈరోజు ముందుంటారు. అలాగే మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు వేగవంతమవుతాయి. కొన్ని సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కార్యరూపం తాలుస్తాయి. సోదరులతో, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక వివాదాల నుండి కొంతమేర బయటపడే అవకాశం అయితే రోజు లభిస్తుంది. మీ సహనానికి పరీక్షగా నిలిచిన సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలనేవి దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడంతో పాటు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, శాస్త్రవేత్తలకు సమాజంలో విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు.
ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో కొంత నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు తమ నిర్లక్ష్య ధోరణి వలన బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక అనేక రకాలుగా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన మనస్పర్ధలకు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ఎవరికి మధ్యవర్తిత్వం చేయడానికి తావు ఇవ్వకండి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు అనేవి కలుగుతాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా కాస్త ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు నూతన గృహము మరియు వాహనాలను కొనుగోలు చేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడతాయి. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. లంచాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారి నష్టాలే కనబడుతున్నవి. కాంట్రాక్టర్లకు కూడా కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక ఈరోజు పరిశ్రమలలో కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో నిరాశనే ఎదురవుతుంది. బంధువుల ద్వారా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి విషయాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇంట బయట కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఆరోగ్యం కూడా కొంత సహకరించక నిరాశ చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చిక్కులు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కొత్త బాధ్యతలతో అవస్థలు పడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా ఒత్తిడిలు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు తమ అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం ఉన్నందున తప్పకుండా మీరు జాగ్రత్త వహించవలసిందే. మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పదు. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే గృహంలో శుభకార్యాల నిర్వహణ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు మీకు తొలగిపోతాయి. అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి రోజు ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను పొందుతారు. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక
ఇక వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన భాగస్వాముల చేరికకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ వృద్ధి అనేది ఉంది. ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇక మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అనుకున్న ఆశయాలను సాధిస్తారు. ఇక విద్యార్థులు అనూహ్యమైన అవకాశాలను దక్కించుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంట వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నం అవుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని చెందుతారు. ఆస్తుల కొనుగోలుపై కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. రాజకీయవేత్తలకు, వైద్యులకు, కళారంగాల వారికి విదేశీయాన యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు తమ యొక్క ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక ఈరోజు దూరపు బంధువుల నుండి రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి మీరు సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు ఈరోజు. అలాగే కుంభరాశి వారు తమ సంతాన, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అంటే ఊహించిన శుభవార్తలను వింటారు. అలాగే ప్రముఖ వ్యక్తులతో పరిచయం కూడా మీకు లబ్ధిని చేకూరుస్తుంది. నూతన వస్తు వాహన యుగం కూడా కనబడుతుంది. ఇక వ్యాపార భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారు వివాహ సంబంధ విషయాలలో అనుకోని శుభవార్త ఒకటి అందుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు, ఎటకెలు కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తారు. అలాగే వారికి బంధువులు సహకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అతిగా పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండడం ఈరోజు కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఇక పలుకుబడి కలిగిన వారు పరిచయమై కొంత సహాయపడతారు. అలాగే సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. పాత బాకీలను తీర్చగలుగుతారు. అలాగే కొంతమేర బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృధా ఖర్చులు కూడా ఈరోజు కొంత చేయకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. పొదుపు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింత లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మంచి ప్రశంసలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి, క్రీడా రంగానికి వారికి కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక ఈరోజు మహిళలు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత పట్టుదల కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకుంటే సమాజంలో ప్రముఖులతో పరిచయం అనేది మీకు కలుగుతుంది. అలాగే ఆర్థిక వాతావరణం అనేది అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహనాలను లాభాలను పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మంచి వాతావరణం అనేది ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సంపూర్ణమైన కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. మంచి మాట తీరుతో శత్రువులను సైతం మెప్పించగలుగుతారు. ఇక విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది ఉంది. అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే పాల్గొంటున్నారో వారు రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో వ్యాపారస్తులు ఎవరైతే నివసిస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. ప్రత్యర్థులు సైతం మీకు సహాయపడతారు. ఇక ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వడ్డంటే డబ్బుగా ఉంటుంది. బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబంలో అందరితోనూ ప్రేమ పంచుకుంటారు. ఇక సంతానం నుంచి మరింత సౌఖ్యం అనేది కలుగుతుంది. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు సోదరుల ద్వారా ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.